అందరికీ నమస్కారం. నేను మీ మధురి రంగసాయి రెడ్డి. ఇటీవల మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేవారికి గేట్లు మూసేసినట్లు ఒక సంచలనమైన ఒక డెసిషన్ అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆయన నిర్ణయాన్ని కింది స్థాయిలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పాటిస్తున్నారంటే అది పెద్ద సందేహం లాగానే తయారైంది. ఎట్లా అంటే 2019-24 మధ్యలో ఇటు టీడీపీలో ఉన్న నిజమైన కార్యకర్తలు ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత దాని మీద అయితేమి, ఆ రోజు వైసీపీ అరాచక శక్తులనైతేమి ప్రాణాలు చేతిలో పట్టుకొని పోరాడారు. ఇది నిజం. కానీ ఈరోజు 2024 గెలిచిన తర్వాత వైసీపీలోని కొంత స్వార్థ రాజకీయ నాయకులు చిన్నగా టీడీపీలోకి వచ్చి కండవ మార్చుకున్నారు. అది స్థానిక ఎమ్మెల్యేకి ఇన్ఛార్జికి తెలియకుండా అన్నీ జరగవు, అన్నీ తెలిసే జరిగినాయి. ఈరోజు వారు ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ కార్యకర్తలను కనుమరుగయ్యే చేసి వాళ్ళలో నిరుత్సాహం పేరుకొనేలాగా చేసి సరికొత్త రాజకీయాలు చేస్తూ ఉంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఇటీవల చూసాం మనం పల్నాడు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వలసలు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ పల్నాడు జిల్లా జంట హత్యలు అయితేమి, నెల్లూరు చౌదరి హత్య అయితేమి ఎన్నిటి కూడా అలా వచ్చిన వాళ్ళ వల్ల కొంతవరకు జరిగినని చెప్పేసి ఈరోజు చర్చ. ఏది ఏమైనా టీడీపీని భవిష్యత్తులో లేకుండా చేయడానికి ఇది ప్రతిపక్షాలు చేసిన కుట్రలాగైతే అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి మాటని గౌరవించి స్థానిక ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పక్క పార్టీ వాళ్ళని చేర్చుకునేటప్పుడు కొంత సంయమనం పాటించి ఉన్న వాళ్ళకి, పార్టీని గెలిపించిన వాళ్ళకి సరైన ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇవన్నీ కలిగిస్తేనే మళ్ళీ టీడీపీ పుంజుకునే అవకాశం ఉంటుంది, మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే ఈసారి మళ్ళీ ఓటమి చవి చూడక తప్పని పరిస్థితి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చూసాం, ఈ పొద్దుతిరుగుడు పొలని పెద్ద ఒక మంచి సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు మహానాడులో. ఏ పక్క సూర్యుడు ఉంటే ఆ పక్కకు తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు కూడా అంటే ఆ చట్రంలో ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జంప్ అవుతూ ఉంటారు. విలువలు, విశ్వసనీయత అనేది ఈ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కొంతమంది నాయకులకు ఉండదు. అట్లాంటి వాళ్ళకే ఈరోజు బాగా ఉంది. అట్లాంటి వాళ్ళనే ఏ పార్టీ ఎమ్మెల్యేని, ఏ పార్టీ ఇన్ఛార్జిని దగ్గరికి తీసుకుంటుంటారు. ఈ పద్ధతి ఈ ప్రజాస్వామ్యంలో సామాన్య పౌరులకు, సామాన్య కార్యకర్తలకు ఒక చెడ్డది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. చూద్దాం, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ముందు చెప్తారు, పాటించకపోతే తను ఎలా కంట్రోల్ చేస్తారో అవన్నీ మనందరికీ చూసాం గతంలో. ఏది ఏమైనప్పటికీ కాలమే సరైన సమాధానం చెప్తుందనే విషయంలో మనం వెయిట్ చేయక తప్పదు. ధన్యవాదాలు.